స్వామియే శరణమయ్యప్ప. ఇది కేవలం ఒక యాత్ర కాదు, ఇది దివ్యమైన అనుభూతి. మా అన్నయ్య స్వాముల శబరిమల యాత్రను చూద్దాం రండి. స్వాములందరి ఇరుముడులను ఒకే చోట చేర్చి ఆ అయ్యప్ప స్వామికి భక్తితో పూజలు నిర్వహిస్తున్నారు. ఇలా మా స్వాముల యాత్ర విజయవంతంగా ప్రారంభమైంది. మా అయ్యప్ప స్వాములందరూ శబరిమల యాత్ర కోసం ఎయిర్పోర్ట్ కి వెళ్లే బస్సులో ఉత్సాహంగా అయ్యప్ప భజనలు పాటలు పాడుతూ భక్తితో తన్మయత్వం చెందారు. ప్రతి సంవత్సరం అయ్యప్ప దీక్ష ధరించి స్వామిని దర్శించుకోవడానికి వెళ్లడం అనేది ఒక అద్భుతమైన అనుభూతి. సో మా అన్నయ్య స్వాములైతే ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోయారు. సో నేనెప్పుడు ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళలేదు. మీలో ఎంతమంది ఎయిర్పోర్ట్ కి వెళ్లారో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి. చిట్టి ప్రిన్సెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సుమి. సో ఫైనల్లీ ఫ్లైట్ ఎక్కడానికి ముందు బస్సు ప్రయాణం కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం. సో ఫైనల్లీ మన స్వాములైతే బస్ ఎక్కేశారు. సో ఫ్లైట్ కి దగ్గరలోనే ఉన్నారనమాట. ఇక అసలైన ప్రయాణం మొదలైంది. విమానం రన్వే మీద నుంచి అలా ఆకాశంలోకి దూసుకెళ్తుంటే మనసులో ఒక తెలియని ఉద్వేగం. నేలను వదిలి మేఘాల్లోకి వెళ్తున్న ఈ క్షణం అయ్యప్ప స్వామిని చేరుకోవడానికి వేస్తున్న మరో పెద్ద అడుగు. నిజంగా ఆకాశం నుంచి భూమిని చూస్తుంటే అద్భుతంగా ఉంది. ఆ పచ్చని అడవులు, వంకరలు తిరిగిన నదులు, ప్రకృతి ఎంత అందంగా ఉందో కదా. ఆ అయ్యప్ప స్వామి వెలిసిన శబరి కొండలు కూడా ఇలాగే పచ్చగా ఉంటాయని తలుచుకుంటే యాత్ర ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది. మా స్వాముల మొహాల్లో కళ చూసారా ఎంత బాగుందో. ఎప్పుడెప్పుడు ఆ అయ్యప్పని దర్శించుకుందామా, ఆ 18 పడిమెట్లు ఎప్పుడు ఎక్కుదామా అని చెప్పి చూస్తున్నారు. ఇక ఇప్పుడు మా స్వాములు ఎరిమేలి చేరుకున్నారు. శబరిమల యాత్రలో ఇది ఒక అత్యంత కీలకమైన ఘట్టం. ఇక్కడ వాతావరణం చూస్తుంటే భక్తికి రంగులు అద్దితే ఎలా ఉంటుందో కనిపిస్తుంది. దీన్నే పేట తులలాల్ అంటారు. అయ్యప్ప స్వామి మహిషి అనే రాక్షసిని సంహరించిన తరువాత ఆ విజయ గర్వంతో భక్తులందరూ మొదటిసారి మాల వేసుకునే కన్యాస్వాములు ఇందులో ఖచ్చితంగా పాల్గొంటారు. చూడండి, అందరూ ఒకరికొకరు రంగులు పూసుకొని చేతిలో ఆయుధాలు పట్టుకొని ఆ డప్పుల మొదకు ఎలా ఊగుతున్నారు. ఇక్కడ కులమత భేదం లేదు, అందరూ ఆ అయ్యప్ప బిడ్డలే. ఈ రంగుల కోలాహలం చూస్తుంటే ఒళ్ళు పులకరించిపోతుంది కదా. సో మళ్లీ యథావిధిగా పంబలో స్నానం చేసి శబరిమలకు అయ్యప్పలు స్టార్ట్ అయితే అయ్యారు. ఇరుముడిని తల మీద పెట్టుకోగానే వాళ్ళ ముఖాల్లో ఒక తెలియని తేజస్సు వచ్చేసింది సుమి. అక్కడ రష్ ఎలా ఉందో కానీ చుట్టూ ఉన్న ఈ ప్రకృతి, ఆ పచ్చదనం, ఆ స్వామియే శరణమయ్యప్ప అనే నామస్మరణం మధ్యలో ఆ కాళ్ళ నొప్పులు కూడా మాయమైపోతాయి. ఇక ఇక్కడ నుంచి అసలైన పరీక్ష మొదలు. చూడండి, ఆ క్యూ లైన్ ని చూడండి ఒకసారి. జనసంద్రం అంటే ఇదేనేమో. మా అన్నయ్య స్వాములు కెమెరాలో బంధించిన ఈ విజువల్స్ చూస్తుంటేనే అర్థమైపోతుంది అక్కడ రష్ ఎలా ఉందో. ఎట్టకేలకు ఆ పవిత్ర సన్నిధానం చేరుకున్నాం. చూడండి, ఆ స్వర్ణమయమైన 18 దీక్ష ఉన్న ఇరుముడి భక్తులు మాత్రమే ఈ బంగారు మెట్లను ఎక్కడానికి అర్హులు. ఈ 18 మెట్ల వెనుక ఉన్న రహస్యం తెలిస్తే ఒళ్ళు పులకరిస్తుంది. ఈ మెట్లు దైవత్వాన్ని చేరుకోవడానికి మనిషి జయించవలసిన మార్గాన్ని సూచిస్తాయి. తొలి 5 మెట్లు కళ్ళు, చెవులు, ముక్కు,
నాలుక, చర్మం ఈ పంచేంద్రియాలను జయించాలని చెప్తాయి. తర్వాత 8 మెట్లు కామం, క్రోధం వంటి అష్టదుర్గుణాలను వదిలివేయాలని సూచిస్తాయి. చివరి 5 మెట్లు త్రిగుణాలు అంటే సత్యం, రజస్సు, తమస్సు, విద్య, అవిద్యను దాటి స్వామిని చేరుకోమని చెప్తాయి. ఈ మెట్లు ఎక్కడం అంటే మనిషి తనలోని లోపాలను అధిగమించి పరిపూర్ణతను సాధించడం. సో చూసారు కదా మా అన్నయ్య స్వాముల శబరిమల యాత్ర. ఆ రంగుల సందడి నుంచి ఆ 18 మెట్ల వరకు అన్ని అద్భుతమైన జ్ఞాపకాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసేయండి. అలాగే మరిన్ని వ్లాగ్స్ కోసం మన చిట్టి ప్రిన్సెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.